అందరూ కూడా తనుజ కరెక్ట్, సంజన రాంగ్ అంటున్నారు, కానీ తనుజ గారే రాంగ్. సంజన గారు క్లియర్ గా తనుజ గారిని పర్మిషన్ అడిగారు. తనుజ గారు వెల్లుల్లి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చారు. అక్కడ పవన్ దివ్య ఖాళీ లేకుండా ఇప్పుడు అది చేయమంటే కష్టం అన్నట్టు మాట్లాడితే అప్పుడు ఆవిడ శ్రీజ గారి చేత చేయించుకోవచ్చా అయితే అనేసి పవన్ గారిని అడిగారు. తనుజ గారు చాలా పెద్ద ప్రాబ్లం. ఆవిడ ఎవరితో అయితే అఫెక్షనేట్ గా ఉంటారో వాళ్ళే కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు ఆవిడ మీద ఫేస్ టు ఫేస్ చేయకపోయినా ఆవిడ వెనకాలైనా సరే ఆవిడ చాలా ప్రాబ్లమేటిక్ అన్న టోన్ లో మాట్లాడుతున్నారు వాళ్ళు అందరూ కూడా. ఇప్పుడు మనం ఏం చేసినా సరే తర్వాత వచ్చి మా మీద అరుస్తుంది అన్నట్టు చాలా ఇది అవుతున్నారు. తనుజ గారు అసలు కరెక్ట్ కాదండి. వచ్చి కిచెన్ లోకి వచ్చిన తర్వాత వెల్లుల్లి ఆనియన్స్ టచ్ చేద్దానని కదా అంటది ఆవిడ. అవన్నీ నాకు ఎందుకండి, పోపు సామాన్లు ఉన్నాయి కదా, పోపు సామాన్లు వితౌట్ వెల్లుల్లి నాకు చేసి పెట్టమని కదా నేను అడిగాను అంటారు సంజన గారు. వ్యాలిడ్ పాయింటే కదా, ఆవిడ అదే కదా కావాలంది. ఈవిడేమో టెన్షన్ పెట్టేసుకుని ఈ రోజు ఇమ్యూనిటీ గెలుచుకున్నారా తనుజ గారు. అప్పుడు కూడా బిగ్ బాస్ వీళ్ళ పేర్లు చెప్పినప్పుడు, తనుజ సుమన్ పేర్లు చెప్పినప్పుడు తనుజ అప్పుడు కూడా ఉలికి పడుతుంది. ఆవిడ మనిషే అంతండి బాబు. ఆ మనిషే కొంచెం అటు ఇటు మాట్లాడితే టెన్షన్, నిలబడమంటే టెన్షన్, కూర్చోమంటే టెన్షన్, ఆవిడ పేరు వస్తే టెన్షన్, రాకపోతే టెన్షన్ బట్టి అసలు ఈవిడిని భరించడం ఎవరి వల్ల కాదు. అరే మనం ప్రేమించే వ్యక్తికే టార్చర్ చేపిస్తే ఇంక మన క్యారెక్టర్ ఏంటంటే నాకు అర్థం కావట్లేదు.